చాలా ఆనందంగా ఉందండి ఇవాళ ఇలా మీ అందరి ముందు ఇలా నా కోసం ఒక ఫంక్షన్ చేయటం అనేది, అది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సన్మాన సభ అనేది చాలా ఆనందంగా ఉందండి. ఇది ఎంత ఆనందంగా ఉందో చెప్పుకోలేను. ఒక విషయం మాత్రం చెప్దాం అనుకుంటున్నానండి. నేను ఇంత పెద్ద ప్లేయర్ అయినా నేను గోపిచంద్ గారి అకాడమీలో ప్రాక్టీస్ చేస్తాను. అండ్ ఆ అకాడమీ ఇవాళ అక్కడ ఉండడానికి కారణం మన చంద్రబాబు గారు. ఆ రోజు ఆయన స్పోర్ట్స్ ఆయన ఎంత ఇష్టం మన అందరికీ తెలుసు. ఆ రోజు ఆయన గోపి అన్న టోర్నమెంట్ గెలిచిన వెంటనే ఈయనని కలిస్తే చంద్రబాబు గారు ఆ స్థలం ఇవ్వటం, అది వేరే ఏ ముఖ్యమంత్రి గారైనా సరే మనకు తెలియదు ఇస్తారో లేదో, బట్ చంద్రబాబు గారు మాత్రం వెంటనే ఆ స్థలం గోపి అన్నకి ఇచ్చి అక్కడ అకాడమీ కట్టడానికి సహకరించి ఇవాళ ఆ అకాడమీ అంత పెద్దదే, ఇంతమంది ప్లేయర్స్ ఆ అకాడమీ నుంచి వస్తున్నారంటే దానికి ఎంత గోపి అన్న కృషి ఎంత ఉందో ఈయన శ్రమ కూడా అంతే ఉందండి. సో ఆ విషయంలో నేను ఈయనకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈయన లేకపోతే ఇవాళ మేమందరం లేము. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ బ్యాడ్మింటన్ ఆంధ్రాలో బ్యాడ్మింటన్ ఉంది, ఇంత బాగా ఆడతారు ఆంధ్ర ప్లేయర్స్ అని చెప్పుకోవడానికి కారణమే ఈయన. సో ఆ విషయంలో ఇవాళ ఈయన లేకుండా ఆంధ్రాలో బ్యాడ్మింటన్ మనం ఊహించుకోలేము. సో సార్ మీ ప్రోత్సాహం ఎప్పటికీ ఇలాగే అన్ని స్పోర్ట్స్కి ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్.